Hello, welcome back to another video of An Idiot's Guide. And మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. ఐ వాంట్ టు డూ దిస్ వీడియో ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. ఎందుకంటే యాజ్ ఎ హ్యూమన్ మనకి ఆటోమేటిక్ టెండెన్సీ ఉంటుంది. అ బంచ్ ఆఫ్ పీపుల్ వర్ ట్రయింగ్ టు సే కూడా అది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ సెట్టింగ్లో నమ్మేస్తాం. బట్ టుడే ఐ వాంట్ టు బ్రేక్ ద స్టీరియోటైప్స్. ఫస్ట్ వన్ ఈస్ అవుటర్ బ్యూటీ. అండ్ ఐ కెన్ సే దిస్ ఈస్ నాట్ అన్ హెల్దీ ఆబ్సెషన్. మనం అందుకే అవుటర్ బ్యూటీని ఎలివేట్ చేయడానికి మేకప్, తర్వాత నాట్ జస్ట్ మేకప్, ఎవ్రీథింగ్ యూ మేక్ టు లుక్ గుడ్. మనం అన్నీ ఫీల్ బెటర్, లైక్ వీ వాంట్ టు కవర్ ఆల్ అవర్ ఇంపర్ఫెక్షన్స్. ఎందుకంటే సొసైటీ మన అలా తయారు చేసింది. సొసైటీ ఈజ్ సంథింగ్ మేడ్ అస్ టు బిల్డ్ ఇన్ అవర్ బ్రెయిన్ దట్ outer beauty is important. I'm not saying that outer beauty is 100% important. It is important, but it is not the first priority. What important is your values, your morals, and your total personality, and how you think is really important. If there is some beautiful people and there is intelligent people, బ్యూటిఫుల్ పీపుల్ని చూస్ చేసుకుంటారు మన సొసైటీ మొత్తం కూడా. ఎందుకంటే we deceive by looks. చూసిన వెంటనే ఇఫ్ దే లుక్ గుడ్ వీ ఫీల్ దట్ దే ఆర్ ఆటోమేటికలీ ఇంటెలిజెంట్. ఇదొక స్టీరియోటైప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రమ్ ద వెరీ చైల్డ్హుడ్ నేను కూడా అదే అనుకునేదాన్ని. ఇఫ్ దే ఆర్ ప్రజెంటబుల్ ఐ ఫీల్ దే ఆర్ రియలీ వర్త్, ఐ మీన్ దే రియలీ హ్యావ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ అని నేను అనుకునేదాన్ని. ఆఫ్టర్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్, అంటే నేను చాలా తక్కువ మాట్లాడేదాన్ని. ఐ ఆమ్ సో మచ్ of little introvert and I mean like an ambivert. I used to analyze things by looking at their cover. I mean చాలా మంది చెప్తారు డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని, కానీ మనం చేసేది అదే. అండ్ ఐ రెడ్ దిస్ బుక్ విచ్ ఐ రియలీ డోంట్ రిమెంబర్ ద బుక్ నేమ్, బట్ ఇట్ సేస్ లైక్ నో మడ్ నో లోటస్ అని. దట్ బుక్ మేడ్ మీ థింక్ అవుటర్ బ్యూటీ ఈజ్ నో మోర్ ఇంపార్టెంట్ అని. అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూసి ఓ మై గాడ్ హీ హ్యాస్ యాప్స్ ఆర్ షీ ఈస్ వెరీ ప్రిటీ, ఇవన్నీ కూడా ఆన్ ద ఫిల్టర్ చూస్తున్నాం మనం. ఆఫ్ ద ఫిల్టర్ దే హ్యావ్ ఇంపర్ఫెక్షన్స్, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్, అవన్నీ చూపెట్టరు. మనము వి డిసీవ్ బై దేర్ లుక్స్. మనం ఎక్కువ సోషల్ మీడియాలో ఉండడం వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఇదే. చాలామంది వాళ్ళని వాళ్ళు పర్ఫెక్ట్గా చూపించుకుంటే మనము ఇంపర్ఫెక్ట్గా ఫీల్ అవుతాం. అండ్ వెన్ యూ కమ్ టు దిస్ బుక్, అండ్ దిస్ బుక్ ఈజ్ సంథింగ్ ఐ రియలీ 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 లవ్. అండ్ ఇక్కడ నుంచి నేను ఐ బిలీవ్డ్ ఇన్ ఇన్నర్ బ్యూటీ, విచ్ ద నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒకవేళ మీకు ఒక మంచి లోటస్ కావాలి ఒక పాండ్ నుంచి అని అంటే, విల్ సెలెక్ట్ బై లుకింగ్ ఎట్ ఇట్ లైక్ that flower is beautiful, I want to pick that flower. కానీ నువ్వు ఎప్పుడైతే లోపలికి వెళ్తున్నావో the mud that inside lotus hold is something really ugly. అక్కడ చేతి కూడా పెట్టలేను అన్నట్టు ఉంటుంది ఆ మడ్. అంటే దిస్ ఈస్ వాట్ వీ వాంట్ టు అబ్జర్వ్. ఏంటంటే దట్ మడ్ హోల్డ్స్ ఆల్ అవర్ ఇమోషన్స్, ఆల్ అవర్ ఇంపర్ఫెక్షన్స్. మనకి పైకి కనిపించేది ఒక లోటసే, కానీ లోటస్ రావాలంటే ఆ మడ్ అవసరం. అండ్ దట్ మడ్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ వాల్యూస్, అవర్ మోరల్స్, అవర్ థాట్స్, అండ్ దట్ మడ్ ఈస్ అవర్ హ్యాపీనెస్, అవర్ సాడ్నెస్, ఎవ్రీథింగ్. నీకు ఆ మడ్ తెలిస్తేనే ఆ లోటస్ బ్యూటిఫుల్గా ఉందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఓన్లీ లోటస్ కట్ చేసుకొని తీసుకొని వచ్చేస్తాం. బట్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో యాజ్ బ్యూటిఫుల్ యాజ్ లోటస్, you have to bear happiness, sadness and that ugly mud. And it has more of a theory, but నేను ఆ థియరీ మొత్తం చెప్పాలనుకోవట్లేదు. బట్ యూ హ్యావ్ టు రీడ్ దట్ బుక్. దిస్ ఇస్ నాట్ ఎ రికమెండేషన్, బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ దిస్ యాజ్ ఎ రికమెండేషన్, యూ హ్యావ్ టు రీడ్ దట్ బుక్. దట్స్ అమేజింగ్ బుక్. అల్టిమేట్గా నేను ఒకటే చెప్తాను, దే ఆర్ లాట్ మోర్ పర్స్పెక్టివ్ టు టాక్ అబౌట్ ద అవుటర్ బ్యూటీ వర్సెస్ ఇన్నర్ బ్యూటీ. కానీ నేను మాత్రం ఈ అవుటర్ బ్యూటీ అనే టాపిక్ అయితే I don't believe in it. Everything I read or everything they say, నేను ఇది బిలీవ్ చేయడం ఎందుకు మానేశానంటే, నాకు సోషల్ యాంగ్జైటీ ఉంటుంది. నాకు సోషల్ యాంగ్జైటీ ఎంత ఉందంటే, ఇప్పుడు నేను ఒక ఇంటర్నెట్లో ఏదైనా పోస్ట్ చూశాను అనుకో, ఐ ఫీల్ దే ఆర్ కరెక్ట్. నేను దాన్ని సెకండ్ థాట్ ఇవ్వకపోతుండే.
నాకు అది కరెక్ట్ అనిపిస్తుంది అని నేను అడాప్ట్ చేసుకునేదాన్ని. ఆలోచించకుండా బిలీవ్ చేయడం అనేది చాలా తప్పు. అండ్ లేటర్ ఆన్ నాకు నెమ్మదిగా అర్థమైంది. ఎందుకు అర్థమైందో కూడా చెప్తాను నేను. మనం జనరల్గా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్స్లో ఇట్లా నాకు టీనేజ్లో ఫ్యామిలీ గ్రూప్ ఉంటుండే. అందులో ఒక ఆంటీ స్పెసిఫిక్గా ఆమె ఎప్పుడు కూడా అవేర్నెస్ మెసేజెస్ పెడుతుండే అనమాట. ఇది తింటే క్యాన్సర్ వస్తుంది, అది తింటే షుగర్ సబ్స్టిట్యూషన్స్ తక్కువ చేయాలి, ఇవన్నీ పెడుతుండే. నేను నమ్మేదాన్ని కాదు ఆటోమేటిక్గా, ఎందుకంటే మన ఫ్యామిలీ ఏం చెప్తున్నారో అది మనం నమ్మము. బట్ నా ఇన్స్టింక్ట్ చెప్పే తప్పని, ఎందుకంటే అది ఎంత ఇల్లాజికల్గా ఉంటుండే అంటే ఇట్ ఈస్ సో మచ్ ఇల్లాజికల్. బట్ మన ఫ్యామిలీ పీపుల్ అది నమ్మేవాళ్ళు, వాళ్ళు మనమే రుద్దేవాళ్ళు. సేయింగ్ ఈ ఆంటీ చెప్పింది తీసుకో, థమ్స్అప్ తాగొద్దు, లేకపోతే చేయొద్దు, అది చేయొద్దు, ఇలా చెప్పేవాళ్ళు. అండ్ దానికి ఎవిడెన్సెస్ అక్కర్లేదు, దానికి బ్రెయిన్ వాడక్కర్లేదు. ఒక మెసేజ్ చూసి మనం బిలీవ్ చేయడమే. అంటే మన బ్రెయిన్ అంత బ్లైండ్గా వెళ్ళిపోతుండే. కానీ నాకు ఎప్పుడైతే ఒక బుక్ చదువుతున్నానో, లేకపోతే ఎప్పుడైతే ఏదైనా మెసేజ్ చదువుతున్నానో, ఎప్పుడైతే ఏదైనా పోస్ట్ చూస్తున్నానో, I totally never look at it like a fact. I look like it's a point of view. ఎందుకంటే మనకి సోర్సెస్ చాలా ఎక్కువైపోయినాయి. నువ్వు గూగుల్లో చూసినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఇంకా ఏ ఇంటర్నెట్ సోర్స్ చూసుకున్నా, మనం ఎంత చదివినా కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనము బుక్లో చదివేది ఒకటి, ఇంటర్నెట్లో ఉండేది ఒకటి. మనకి ఏదైతే అవసరం, ఏదైతే మనకి నెససరీ అనుకుంటున్నామో అదే మనం తీసుకుంటున్నాం. జస్ట్ లైక్ ఎవ్రీబడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడి నుంచి ఐ యూస్ టు థింక్ దట్ ఎవ్రీథింగ్ ఐ రీడ్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. నేను అది ఏదన్నా సెంటెన్స్ తీసుకున్నా కూడా ఐ థింక్ ఇట్ థరోలీ బిఫోర్ ఐ స్పీక్ ఇట్ అవుట్. ఆ బుక్ని చదివి అనలైజ్ చేసి నా బ్రెయిన్కి కరెక్ట్ అనిపిస్తుందా లేదా అని ఆలోచించిన తర్వాత నేను నమ్ముతుండే. ఎందుకంటే దిస్ బికేమ్ సో మచ్ లైక్ ఎ ప్రాక్టీస్ టు మీ. అప్పుడు ఐ ఫీల్ దట్ ఓకే, ఐ హోల్డ్ డెసిషన్ పవర్. అండ్ ఇదొకటి చాలా కాంప్లికేటెడ్, ఎందుకంటే మనకి ఇమోషన్స్ కంటే థింకింగ్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. ఇమోషన్స్ చూసిన వెంటనే రియలీ ఫెల్ట్ రైట్ అని మనకు అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ practicing it, we feel that oh, this is something off, we shouldn't have done this అనిపిస్తుండే. అండ్ దిస్ ఈస్ వేర్ వీ ల్యాక్డ్. అండ్ నేను ఎట్లా ఓవర్కమ్ చేశాను ఈ ఎవ్రీథింగ్ ఐ రీడ్, ఎవ్రీథింగ్ దే సే ఆర్ రాంగ్ అనేదానికి. యాజ్ ఎ టీనేజర్ నాకు చాలామంది అవుట్ దేర్ దే యూస్ టు సే మీ దాట్ యు ఆర్ వీక్ అండ్ యు ఆర్, నేను ఎప్పుడు కొంచెం థిన్గా ఉండేదాన్ని. అండ్ దే కాల్ మీ వీక్ బై లుకింగ్ మై పర్సనాలిటీ అండ్ యూ డోంట్ లుక్ గుడ్. అండ్ దే యూస్ టు ఫీడ్ మీ దోస్ వర్డ్స్ ఎవ్రీ ఫ్రికింగ్ డే. నేను ఆ రోజు మొత్తం ఐ కెనాట్ టేక్ దాట్ ఎమోషన్. ఆ రోజు మొత్తం ఐ యూస్ టు ఫీల్ రియలీ లో. కొన్ని రోజులైన తర్వాత నాకు చాలా అలవాటు అయిపోయింది. ఐ గెట్ యూస్ టు ఇట్. ఎవరైనా వచ్చి నువ్వు వీక్ ఉన్నావు, లేకపోతే యు ఆర్ నాట్ ఈటింగ్ వెల్, ఆర్ యు లుక్ బిట్, నీకు పింపుల్స్ ఉన్నాయి, లేకపోతే ఇంక ఏదో ఒకటి అనేవాళ్ళు అనమాట. అలా విని నాకే అలవాటు అయిపోయింది. అండ్ ఫ్రమ్ దేర్ నాకు ఈ నెగిటివ్ జడ్జ్మెంట్ అనేది అలవాటు అయిపోయింది. అండ్ నాకు అది ఇన్ఫీరియర్గా మారిపోయింది. బట్ లేటర్ ఆన్ ఐ డెవలప్ మై పర్సనాలిటీ. ఒక పర్సన్ వచ్చి నాతో ఒక మాట నెగిటివ్గా అన్నప్పుడు వాళ్ళ ఇన్సెక్యూరిటీ నాకు కనిపించేది. కాబట్టి వాళ్ళ ఇన్సెక్యూరిటీ వల్ల నన్ను బ్లేమ్ చేసేవాళ్ళు. After developing this kind of attitude in my life, everything they say or they claim onto you is not you, it's them actually. Their personality is negative, not you. నాకు ఇది అర్థం చేసుకోవడానికి ఇట్ టుక్ మీ ఎ సాలిడ్ 10 years. వాళ్ళు ఏం చేసినా అది కరెక్ట్ అని మనం అనుకునే వాళ్ళం. కానీ ఎవరైతే ఇలా నెగిటివ్గా మాట్లాడేవాళ్ళో వాళ్ళకి ట్రామటైజ్డ్ పర్సనాలిటీ ఎన్నుకుంటుంది. వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఐ యూస్ టు స్టే కామ్ అండ్ దెన్ అనలైజ్. ఈ అనలైజ్ అనే పార్ట్ ఏదైతే ఉంటుందో చాలా అంటే చాలా కష్టం. ఇందాక చెప్పినట్టు ఇమోషన్స్ కమ్స్ ఫస్ట్, దెన్ కమ్స్ బ్రెయిన్. బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రైన్ కరెక్ట్లీ, ఫస్ట్ నీకు బ్రెయిన్ వచ్చిన తర్వాత ఇమోషన్స్ రావాలి. ఏదైతే చదువుతున్నావో, నువ్వు ఏదైతే
తీసుకుంటున్నావు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి, అన్నిటికీ ఎవిడెన్స్ కావాలి. ఫ్యాక్ట్స్ కాకుండా వేరే ఇంకా ఏమన్నా ఉన్నా కూడా వాటన్నిటికీ ఎవిడెన్స్ అవసరం. అల్టిమేట్లీ ఐ స్టాప్ బిలీవింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. లైక్ ఎవ్రీథింగ్ ఐ రీడ్ అండ్ ఎవ్రీథింగ్ దే సే ఐ డోంట్ బిలీవ్ ఇన్. ఎవ్రీథింగ్ ఈజ్ మై ఫాల్ట్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, నేను చూస్ చేసిన రెస్టారెంట్కి. నా ఫ్రెండ్కి ఆ రెస్టారెంట్ నచ్చలేదు. సో ఇట్స్ మై ఫాల్ట్, ఎందుకంటే ఆ రెస్టారెంట్ చూస్ చేసింది నేను. ఒకవేళ తనే చూస్ చేసింది అనుకుందాం ఆ రెస్టారెంట్ని, నాకు అక్కడ ఫుడ్ నచ్చలేదు అనుకో, అది నా ఫాల్ట్. ఎందుకంటే తనకు నచ్చింది కానీ నాకు నచ్చలేదు, బికాస్ ఇట్స్ మై ఫాల్ట్. ఇప్పుడు అదే రెస్టారెంట్లో నేను వాటర్ తాగి గ్లాస్ కొంచెం టేబుల్ ఎడ్జ్కి పెట్టాను అనుకో, అక్కడ పరిగెడుతూ ఒక అబ్బాయి వచ్చి ఆ గ్లాస్ కింద పడేశాడు. నేను ఎంబారెస్ అయిపోతాను. ఐ ఫీల్ ఆ గ్లాస్ నేను ఎందుకు అక్కడ పెట్టినా, ఇది నా ఫాల్టే. ఇట్లా ప్రతి ఒక్క సిట్యువేషన్లో అది నా ఫాల్ట్ అయినా కాకపోయినా అది నా ఫాల్టే అని అనుకోవడం నా స్పెషల్ స్కిల్ అనమాట. ఇది నాకే కాదు, చాలామంది పాజిటివ్ పీపుల్కి ఉంటుంది. ఇది ఒక డిసీజ్ అని చెప్పొచ్చు. నేను చాలామందిని అడిగాను, ఇది మై ఫాల్ట్ అని నువ్వు ఫీల్ అవుతావా అని అంటే లాట్ ఆఫ్ పీపుల్ సెడ్ ఎస్. అండ్ దిస్ ఈజ్ నాట్ కామన్ ఐ కుడ్ సే. పీపుల్లో ఒక 5 పీపుల్ అని ఇలా ఆలోచిస్తారు. ఐ ఆమ్ ద వన్ ఆఫ్ దెమ్. ఎవ్రీథింగ్ ఈజ్ మై ఫాల్ట్ అని మనం ఎందుకు అనుకుంటామంటే వీ ఫీల్ దట్ అన్నీ మన కంట్రోల్లో ఉండవు, కొన్ని అన్నీ మన కంట్రోల్లో ఉన్నాయని మనం అనుకుంటాం. అండ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ వర్సెస్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ ఫాల్ట్ ఈజ్ సంథింగ్ రియలీ డిఫరెంట్. ఇప్పుడు మనం ఒక బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాం అనుకో, బైక్ డ్రైవింగ్లో రేస్ చేయాలి, అలానే వీ వాంట్ టు హోల్డ్ దట్ బ్రేక్ థింగ్ అండ్ ఆల్సో వీ వాంట్ టు బ్యాలెన్స్ ఇట్. ఇవన్నీ కూడా మనం కంట్రోల్ ఉండి చేయాలి విత్ బ్రెయిన్. మనకి ఇవన్నిటికీ బ్రెయిన్కి కనెక్షన్ లేదనుకో, విల్ లూజ్ కంట్రోల్. చాలామంది ఫస్ట్ టైమర్స్ ఆఫ్ బైక్ నేర్చుకోవడంలో ఇదే తప్పు చేస్తారు. టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు లెర్న్ అబౌట్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ మై ఫాల్ట్ థింగ్. నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, బట్ యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ విచ్ ఆర్ ఇన్ యువర్ కంట్రోల్. కంట్రోల్లో లేని దాని గురించి మనం ఎంత ఆలోచించినా వేస్ట్. ఇన్ అ బంచ్ ఆఫ్ పీపుల్ మనకి ఆవలింత వచ్చినా లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ వచ్చినా ఇవన్నీ కూడా దే ఆర్ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్. అవి వస్తాయి అండ్ వీ టెన్ టు డూ ఇట్. మనం ఎంబారెస్ ఫీల్ అవుతాం, లేకపోతే వై ఐమ్ డూయింగ్ దిస్, వై ఐమ్ డూయింగ్ దాట్ అని మననే మనం బ్లేమ్ చేసుకుంటాం. దే ఆర్ న్యాచురల్ థింగ్స్, దే ఆర్ నాట్ జస్ట్ దాట్. నాకు లైక్ ఐ హ్యావ్ బంచ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ వెన్ ఐ గో ఇంటూ గ్రూప్ ఆఫ్ పీపుల్. బట్ అన్నీ కూడా నేను కంట్రోల్లో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుండే. అంటే బై కీపింగ్ యువర్ బ్రెయిన్ యాక్టివ్లీ ఇదంతా కూడా మనం మన ఫాల్ట్ అనుకోలేం. అలానే ఎదుటి వాళ్ళ ఫాల్ట్ కూడా కాదు. ఇట్ హ్యాపెన్స్. ఫైండింగ్ ద రైట్ టైం, దిస్ ఈస్ ద వెరీ బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ యూస్ టు బిలీవ్ దట్ ఇప్పుడు చదవాలి, కానీ ఏ చాప్టర్ నుంచి చదవాలి. ఓకే, ఇప్పుడు 9:45 అవుతుంది, 10 o'clock స్టార్ట్ చేస్తాం, అదే నా రైట్ టైం అనుకునేదాన్ని. అంటే ఒక ఫిగర్ పెట్టుకొని అది రైట్ టైం అనుకునేదాన్ని. బట్ ఐ నో నేను ఒక 15 నిమిషాల ముందే స్టార్ట్ చేస్తే ఇంకా సిలబస్ తొందర అయిపోతుంది. కానీ నేను రైట్ టైం కోసం వెయిట్ చేసేదాన్ని. నువ్వు వెయిట్ చేసిన ప్రతిసారి రైట్ టైం రాదు. ఇది ఒకటి అంటారు కదా, అంటే మనము పాప్కార్న్ చేసేటప్పుడు అన్ని పాప్స్ ఒకేసారి పాప్ అవ్వవు అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. దానికి అది కరెక్ట్ టైం ఎలా తెలుస్తుంది అని అంటే దానికి ఎప్పుడైతే హీట్ వస్తుందో అది అప్పుడే పాప్ అవుతుంది. జస్ట్ లైక్ దాట్ నువ్వు ఎప్పుడైతే హీట్ మూమెంట్లో ఉన్నావో అదే రైట్ టైం. నువ్వు అది కాకుండా నీ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నావు అనుకో, అది రైట్ టైం రాదు, నువ్వు ఆ పని చేయలేవు. ఇదంతా ఎందుకు వస్తుంది రైట్ టైం అని అంటే మనకి లేజినెస్ ఎక్కువైపోయి. అండ్ ఐ కెనాట్ సే లేజినెస్ అని ఒకటే కాదు, ఇది ఒక రీజన్ ఉంటుంది మనకి. అది డిఫాల్ట్గా నాకే ఉంటుందా లేదా మీ అందరికీ ఉంటుందో తెలీదు. ఐ హ్యావ్ ఫియర్ ఆఫ్ సక్సెస్. చాలామంది అంటారు ఐ హ్యావ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అని, బట్ నాకు ఇది ఒకటి ఉంటుంది విచ్ ఇస్ ఐ హ్యావ్ ఫియర్ ఆఫ్ సక్సెస్. ఒకవేళ నేను చదివాను, నాకు మంచి మార్క్స్ వచ్చినాయి, నేను స్టేట్ టాపర్ అయినాను, బట్ వాట్ నౌ? ఐ ఫీల్ రియలీ ఆక్వర్డ్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. ఇట్లాంటి ఒక చెత్త థాట్స్ అని నాకే వస్తాయి.
సో ఇది ఒక డిఫెన్సివ్ స్కిల్ అయిపోయి నేను ఒక బుక్ స్టార్ట్ చేద్దాము, ఐ వాంట్ టు గ్రో అని అనుకున్నప్పుడు ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ దిస్ ఫియర్ ఆఫ్ సక్సెస్. అంటే ఇది ఆడ్గా వినిపించవచ్చు, బట్ ఐ యూజువలీ హ్యావ్ దిస్. నేను ఒక బుక్ చదివినప్పుడు, లేకపోతే నేను ఒక ఏదైనా పని స్టార్ట్ చేసి అది మంచిగా ఇట్ టర్న్స్ అవుట్ రియలీ గుడ్ అంటే ఐ రియలీ ఫియర్ అబౌట్ ఇట్. ఐ రియలీ ఫియర్. అంటే నేను బ్యాక్గ్రౌండ్లో ఉండిపోదాం అనుకుంటున్నానా, లేకపోతే ఐ రియలీ డోంట్ నో. అంటే నాకు ఆ థాట్ ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు, బట్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ సో. క్రయింగ్ ఈజ్ వీక్నెస్. ఆ సైకాలజిస్టులు చెప్పారు క్రయింగ్ అనేది వీక్నెస్ కాదు, ఎందుకంటే అదొక హ్యూమన్ టెండెన్సీ. ఏడవాలంటే ఎవరైనా ఏడవచ్చు, అబ్బాయిలు ఏడవచ్చు, అమ్మాయిలు ఏడవచ్చు. సొసైటీ మనకి అది నార్మలైజ్ చేయట్లేదు. ఇంకా ఏడుస్తున్నారంటే ఏడవకూడదు, అది వీక్నెస్ అని చెప్పి. అంటే నేను ఇది ఒకటి చెప్పాలి, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. క్రయింగ్ నాకు ఆటోమేటిక్గా మా మమ్మీ ఎప్పుడు అంటుంది, నాకు ముక్కు మీద ఉంటుంది నీ క్రయింగ్. కోపం ఏమో కానీ ముక్కు మీద క్రయింగ్ అనేది దట్స్ బిగ్గెస్ట్ ఫ్లెక్స్ ఐ కెన్ సే. ఎందుకంటే చిన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఏడ్చేస్తాను. అలా అని చెప్పి నేను ఐ నెవర్ స్టాప్ గివింగ్ సాసీ రిప్లైస్. ఒక గొడవ జరుగుతుంది, నేను ఆ గొడవలో పార్టిసిపేట్ చేస్తాను, నన్ను అప్పన్నెంట్ ఏదో అంటున్నాడు అనుకో, ఐ మైట్ క్రై, వాంట్ టు గివ్ రిప్లై టు హిమ్ లైక్ స్ట్రేట్ టు ద ఫేస్, బట్ నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. అది ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ అని కూడా అనొచ్చేమో. కానీ నేను ఏడవడం ఎప్పుడైతే ఆపుతానో, గివింగ్ సాసీ రిప్లైస్ ఆ టూ కాన్స్టెంట్ థింగ్స్ ఫర్ మీ. స్పాంటేనియస్గా అలానే సైమల్టేనియస్గా అవుతూ ఉంటాయి నాకు ఇవి. పీపుల్ థింక్ నువ్వు ఏడుస్తున్నావు అంటే నిన్ను డిసీవ్ చేయవచ్చు, లేకపోతే నిన్ను వీక్నెస్గా వాడుకోవచ్చు అనుకుంటారు. బట్ క్రయింగ్ ఈజ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అపార్ట్ ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్, క్రయింగ్ ఈజ్ సంథింగ్ రియలీ నీడెడ్. అంటే లోపల మనకి ఒక హెవీ బర్డన్ ఆఫ్ ఫీలింగ్స్, ఇమోషన్స్ అన్నీ ఉంటాయి. అవి మనం లెట్ అవుట్ చేస్తేనే లోపల ఉన్న హెవీనెస్ తగ్గుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జెండర్, గో క్రై ఇన్ ద బాత్రూమ్, గో క్రై ఓవర్ ద వాల్, గో క్రై విత్ యువర్ లవ్డ్ వన్స్. క్రయింగ్ ఈజ్ రియలీ నెసెసరీ. అండ్ కొంతమంది అంటారు క్రయింగ్ రియలీ గివ్స్ యూ గ్లో స్కిన్ అని. ఇది నేను నమ్ముతా. Crying is not a weakness and I no longer believe in it. Happy ending is something I really stopped believing in. I think it is not necessary. It is a possibility కదా. అంటే కొంచెం ఫిలాసఫికల్గా చెప్పాలంటే ఐ బిలీవ్ ఇన్ హ్యాపీ జర్నీ, నాట్ హ్యాపీ ఎండింగ్స్. అంటే ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్ని లైఫ్ లాంగ్ మనతోనే ఉంటాడు అని అనుకున్నాం. వర్స్ట్ ఇట్ క్యాన్ హ్యాపెన్ ఇస్ అతను మనకి అన్ఫ్రెండ్ అవ్వడం, లేకపోతే దట్ మ్యాన్ ఈజ్ డెడ్ అనుకుందాం. మనం లైఫ్ని ఆపలేం కదా. వీ వాంట్ టు లీవ్ అవర్ లైఫ్. అలా అని చెప్పి అది బ్యాడ్ ఎండింగ్ అని కాదు, ఇట్స్ అ జర్నీ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అని నేను అనుకుంటా. బుక్స్లో హ్యాపీ ఎండింగ్స్ని చాలా కంఫర్టబుల్ జోన్ లెక్క భావిస్తాము, కానీ వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్ ఐ డోంట్ రియలీ బిలీవ్ ఇన్ హ్యాపీ ఎండింగ్స్. ఐ రియలీ హ్యావ్ సో మెనీ స్టోరీస్ అబౌట్ హ్యాపీ ఎండింగ్స్ ఆర్ నాట్ నెసెసరీ. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ఎ రీజన్. నేను ఇది ఎందుకు బిలీవ్ చేయను అని అంటే, దెర్ ఈస్ సంథింగ్ ఐ ఫీల్ ఆఫ్ అబౌట్ దిస్ థింగ్ ఇస్, ఏవైతే అన్నీ జరుగుతున్నాయో అవన్నిటికీ రీజన్స్ అక్కర్లేదు, అలానే అన్నీ కూడా మనకి లెసన్ నేర్పిస్తున్నాయంటే నేను నమ్మను. నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది, తనకి ఒక జాబ్ నచ్చక నెక్స్ట్ జాబ్కి వెళ్ళింది, అండ్ ఆ జాబ్లో కూడా తనకి సాటిస్ఫాక్షన్ లేదు, నెక్స్ట్ జాబ్కి వెళ్ళింది. నేను ఈ జాబ్ విడిచిపెట్టాను, నాకు మంచి టైం రాబోతుంది, మేబీ దిస్ ఈజ్ ద రీజన్ టు హ్యావ్ అ గుడ్ టైం అని తను చెప్తుండే ఎప్పుడు. ఐ యాక్సెప్ట్ ఇట్. అంటే మనం మంచి టైం రావాలని కోరుకుంటాం, బట్ దే ఆర్ సమ్ థింగ్స్ విచ్ కెన్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. తను స్కిల్స్ని కొంచెం ఫర్నిష్ చేసుకొని ఉంటే తను ఆ జాబ్లో ఇంకా మంచి పొజిషన్లో ఉండేది. అండ్ దిస్ ఈస్ వేర్ వీ లుక్ ద డిఫరెన్స్. అంటే మనకి ఆటోమేటిక్గా మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వకుండా ఏదో రీజన్ ఉండడం వల్ల ఇలా జరిగిందేమో అని మనం అనేసుకుంటాం. ముందే పోన్ అవ్వాలని అనుకోము, మనము కంఫర్టబుల్ స్పేస్ని కోరుకుంటాం. ఈ రీజన్ ఏదైతే ఉందో అది మన మంచిగా జరిగింది కాబట్టి. నువ్వు పరిగెత్తి ఒక స్టోర్ మీద పడి చేతులు ఎరగొట్టుకున్నావు,
దానికి రీజన్ ఉండాలా? రీజన్ అక్కర్లేదు. మనం ఒక తప్పు స్టెప్ వేసినాం, అది జరిగింది. మంచి కోసమే జరిగిందని అంటే లెసన్ లేకుండా మంచి కోసం ఏది జరగదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. అండ్ ఐ హ్యావ్ మోర్ ఆఫ్ టాపిక్స్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్. చాలా పోయిన ఇయర్ చాలా వరకు నేను I stopped believing in some specific point of things, and these are some of them, not many. నేను ఒకవేళ పార్ట్ 2 చేయాలనుకుంటే చేస్తానేమో, బట్ దిస్ ఈజ్ అ క్యూట్ అండ్ స్వీట్ క్రిస్ప్ కైండ్ ఆఫ్ వీడియో ఐ కెన్ డూ. అండ్ ఇందులో నేనేం పెద్ద ఐ నెవర్ గివెన్ అ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, అ లాట్ ఆఫ్ థియరీ అబౌట్ ఇట్, బట్ టాక్డ్ ఇట్ అవుట్ లైక్ ర్యాండమ్గా చెప్పాలనిపించింది చెప్పాను. బట్ ఒకవేళ మీకు కూడా ఏమన్నా ఇట్లా పెద్ద లిస్ట్ ఉందా, లేకపోతే వాట్ యూ స్టాప్ బిలీవింగ్ ఇన్, ప్లీజ్ కమెంట్ డౌన్. I think we can also discuss those things in the later videos. Thank you. Who are watching this video, just comment down below that which point do you like and which point do you hate and want to defend. అంటే మీకు ఈ పాయింట్ నచ్చలేదు అనుకున్నది కూడా పెట్టండి. If you like, just like the video. If you dislike this concept, dislike the video. But I want response from you guys. Bye all you.